సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు ప్రశ్న రావణ్ జోసెఫ్ ఆయన ఇష్యూ అనేది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అదే కొడాలి నాని గారు ఏమంటున్నారంటే ఈ ప్రశ్న రావణ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, దీని వెనకాల సిబిఎన్ గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు అంటున్నారు. సో ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు? వీళ్ళకి ఉద్యోగాలు పోయిన తర్వాత, పదవులు పోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక రకమైన పిచ్చెక్కేసినట్టుంది. కొడాలి నాని ఒక రకంగా మాట్లాడతాడు, అంబటి రాంబాబు ఒక రకంగా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మాట్లాడతాడు. వాస్తవంగా ఈ జోసెఫ్ వెనకాల వైసీపీ పార్టీ ఉన్నదన్నది జగమెరిగిన సత్యం, ఎవరూ కాదనలేని విషయం. ఎందుకంటే ఆ పార్టీ వాళ్లే లాయర్లు, ఆ పార్టీ లీగల్ సెల్ అంతా ఆయన కూడా తిరుగుతుంది. ఈ మాయ మాటలు చెప్తూ, ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదేమైనా ఈవేళ అతను చేసింది తప్పు, 100% తప్పు. ఎందుకంటే సమాజంలో మనం బాధ్యతగా తిరుగుతున్నప్పుడు భాష బాగుండాలా, సంస్కారం ఉండాలా, ప్రవర్తన బాగుండాలి. ఇష్టానురీతిగా చెలరేగిపోయి ఏదో మనకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కదా అని ఉచ్చనీచాలు లేకుండా, సమాజం పట్ల బాధ్యత లేకుండా, దేశం పట్ల బాధ్యత లేకుండా ఇష్టానురీతిగా చెలరేగిపోవడానికి నీ అయ్యే జాగీరు కాదు ఇది. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితేనే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. లేదు ఏదో రకంగా మాట్లాడతా, నాకు మాటలు వచ్చు కదా, ఒక ఛానల్ ఉంది కదా, దేశాన్ని మాట్లాడతా, జనాల్ని మాట్లాడతా, మతాల్ని మాట్లాడతా, కులాల్ని మాట్లాడతా అని చెలరైపోతే చెప్పు తెగిందాక కొట్టి కింద కూర్చోబెట్టి జైల్లో వేస్తారా లఫూట్ అని చెప్పి ఈ సందర్భంగా అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఆయన ఏ స్టేజ్ పైన అయితే మతాల్ని కావచ్చు, లేకపోతే పదలో ఉన్న వాళ్ళని కావచ్చు దూషించి మాట్లాడాడు, అదే స్టేజ్ పైన రేపొద్దున 29లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి చూస్తా అని చెప్పేసి ఒక మాట కూడా అన్నారు. సో అంత డైరెక్ట్ గా ఆయనే చెప్పినప్పుడు మరి వీళ్ళు ఆ పార్టీకి నాకు సంబంధం లేదని ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు ప్రత్యక్షంగా సపోర్ట్ ఇచ్చి కూడా మాకు సంబంధం లేదని చెప్తూ ఒకడమో సపోర్ట్ మేము ఇస్తామంటాడు, ఒకడమో సపోర్ట్ మేము ఇవ్వట్లేదు, జనసేన పార్టీ కేసులు పెడుతుంది, తెలుగుదేశంలో. అవునా, జనసేన పార్టీ పెడుతుంది. జనసేన మా నాయకుని అన్నారు కాబట్టే జనసేన పార్టీ వీర మహిళలు అలాగే కార్యకర్తలు కేసులు పెట్టారు. నువ్వు తప్పు చేసుగా లేకపోతే కేసులు ఎందుకు పెడతారు? ఎంత ఘోరంగా విమర్శించావు. ఒక డిప్యూటీ సీఎం పట్ల బాధ్యత లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడి మతాల మధ్య శిక్ష పెట్టాలని, కులాల మధ్య శిక్ష పెట్టాలని, అదేదో ఊరులో ఏదో అవమానం జరిగిందట కాపులకి, ఎస్సీస్కి. ఆ అవమానం జరిగితే పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలంట, పవన్ కళ్యాణ్ నోట్లో అని హావభావాలు అతను ఎలా ఉన్నాయి తెలుసా? అలా మూతొంకర పెట్టడం, ముడ్డొంకర పెట్టడం. ఈ వేస్ట్ నా కొడుకు వల్ల మొత్తం బాధ్యత లేకుండా పోయింది. యూట్యూబర్స్ అందరికీ కూడా అన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఆయన ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు. అయితే ఫోన్ ఇచ్చేటప్పుడు ఆ డాటా అంతా కూడా డిలీట్ చేసి ఇచ్చాడు అనమాట ఆయన ప్రశ్న రావణ్ అనే పర్సన్. అయితే ఆ డాటాను అంతా కూడా రికవరీ చేసిన తర్వాత అందులో అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో తెలియదు. సో దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఆయన ఫోన్ లోకి అమ్మాయిల వీడియోస్ ఎట్లా వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో కొంతమంది ప్రకాష్ రాజ్ గారు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రకాష్ రాజ్ అయినా లేకపోతే ఈ జోసెఫ్ అయినా వీళ్ళంతా బ్లాక్ మెయిలర్స్. అంటే భయపెట్టి బాధ పెట్టి ఇది ఒక రకమైన మాఫియా అన్నమాట. అదే కాకుండా ఈవేళ ఎన్ఐఏ కూడా ఎంటర్ అయిందంటే కారణం వీళ్ళు దేశానికి ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలు ఏవో చేస్తున్నట్టుగా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా డిలీట్ కొట్టిన తర్వాత, ఆ డేటా రికవర్ అయిన తర్వాత పోలీసు వారు విస్తుపోయేటటువంటి నిజాలు అందులో చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అలాగే చాలామంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా, ఇష్టాన్రీతిగా ఎలా పడితే అలా మాట్లాడుతున్న వీడియోలు, ఎన్నో రకాలైనటువంటి వీడియోలు అందులో ఫోన్లో దొరికినట్టున్నాయి. ఎన్ఐఏ కూడా ఎంటర్ అయిందంటే సామాన్యంగా ఎన్ఐఏ ఎంటర్ అవ్వదు. ఎందుకంటే అది దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఎన్ఐఏ అనేది వచ్చి ఎంటర్ అవుతుంది. వచ్చి దేశానికి ఏ రకమైనటువంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉందో ఖచ్చితంగా తెలుసుకుని వీనికి ఇచ్చే బహుమతి వీరికి ఖచ్చితంగా ఇస్తారు. ఇలాంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగులుగా మారిపోయినటువంటి ప్రకాష్ రాజ్ కానీ, లేకపోతే ఈ ప్రశ్న జోసెఫ్ కానీ, తులసి చంద్ కానీ, అలాగే ప్రకాష్ రాజు కానీ, వీళ్ళు ఎవరైనా సరే బాధ్యతగా సమాజం పట్ల బాధ్యతతో మెలిగే విధంగా ప్రభుత్వాలు వీళ్ళని బుద్ధి చెప్పాలా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బుద్ధి చెప్పాలా. బాధ్యత మరిచి ప్రవర్తించే ఏ ఒక్కడైనా సరే వదిలిపెడితే మన దేశమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి, దేశ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఇలాంటి దరిద్రులందరికీ, ఇలాంటి చీరుపురుగులందరినీ కూడా వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా
తయారు చేసి సమాజంలోకి వదలవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలని, అలాగే పోలీసు వ్యవస్థని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.